Dear children, in this video we will learn all about present participle. We are going to learn how to join two sentences using present participle. అంటే టూ సెంటెన్సెస్ ఇస్తారు, ఆ టూ సెంటెన్సెస్ని ప్రజెంట్ పార్టిసిపల్తో ఎలా కంబైన్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి అనేది మనము ఈ వీడియోలో నేర్చుకుంటాము. యాక్చువల్లీ దిస్ టాపిక్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఫర్ 10th class స్టూడెంట్స్ బికాస్ వన్ క్వశ్చన్ విల్ బి గివెన్ ఇన్ యువర్ పబ్లిక్ ఎగ్జామినేషన్. అంటే ఏదైనా ఇవ్వచ్చు, ప్రజెంట్ పార్టిసిపుల్ కావచ్చు, పాస్ట్ పార్టిసిపుల్ ఆర్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్, ఈ మూడింటితో ఏదో ఒకటి ఇచ్చి టూ సెంటెన్సెస్ని కంబైన్ చేయమని అడుగుతారనమాట. ఈ వీడియోలో మనము హౌ టు కంబైన్ టూ సెంటెన్సెస్ యూజింగ్ ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది మనము నేర్చుకుంటాం అనమాట. యాక్చువల్లీ వాట్ డస్ ప్రజెంట్ పార్టిసిపుల్ సజెస్ట్? ఇట్ సజెస్ట్ ద మీనింగ్ ఆఫ్ బికాస్, వెన్, వైల్ అండ్ ఇఫ్. అంటే ఇది ఏ మీనింగ్ని మనకి సజెస్ట్ చేస్తుంది అంటే ప్రజెంట్ పార్టిసిపుల్లో సెంటెన్స్లో బికాస్, వెన్, వైల్ అండ్ ఇఫ్. అంటే ఇక్కడ మనము ఫర్దర్గా వచ్చేటటువంటి సెంటెన్సెస్ కానీ మనం చదివినట్లయితే వీ విల్ హ్యావ్ క్లియర్ ఐడియా అబౌట్ ప్రజెంట్ పార్టిసిపుల్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు అవర్ టాపిక్, లెట్స్ నో ద టైప్స్ ఆఫ్ పార్టిసిపుల్స్. దెర్ ఆర్ త్రీ కైండ్స్ ఆఫ్ పార్టిసిపుల్స్: ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్ అండ్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్. అంటే పార్టిసిపుల్స్ అనేవి త్రీ టైప్స్ ఉంటాయన్నమాట: ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్ అండ్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్. అంటే నీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్ కానీ, పాస్ట్ పార్టిసిపుల్ కానీ, పర్ఫెక్ట్ పార్టిసిపుల్ కానీ ఏదైనా ఒకటే ఇస్తారనమాట. దాని తాలూకు పర్టికులర్ ఫామ్ని యూజ్ చేసి నువ్వు టూ సెంటెన్సెస్ని కంబైన్ చేయాల్సి ఉంటుంది. ద డిఫరెంట్ పార్టిసిపుల్స్ ఆర్ ప్రజెంట్ పార్టిసిపుల్, past participle and perfect participle. Here we are going to know the forms of different participles and the examples also. Let's see the form of present participle. Present participle అంటే ఏ విధంగా ఉంటుంది? This is the form of present participle. Base form plus ing. Base form means the first form of the verb. Simpler form అంటాం అన్నమాట. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. For example, eating. Eat is called base form plus ing. Eating, drinking, driving, writing, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రజెంట్ పార్టిసిపుల్స్ అవుతాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఇంగ్ ఫామ్ అనేది దేనికి యాడ్ అవుతుంది? బేస్ ఫామ్కి యాడ్ అవుతుంది. ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వెబ్ అని కూడా మనం దాన్ని పిలుస్తాము. నెక్స్ట్, హౌ ఈజ్ ద ఫామ్ ఆఫ్ పాస్ట్ పార్టిసిపుల్? వెరీ సింపుల్, ద థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ద థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఈజ్ కాల్డ్ పాస్ట్ పార్టిసిపుల్. అంటే థర్డ్ ఫామ్ అంటే ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ తీసుకుంటే దాని థర్డ్ ఫామ్ ఏంటవుతుందంటే ఈటెన్. డ్రింక్, డ్రాంక్, డ్రంక్, దట్ ఈస్ ద థర్డ్ ఫామ్. డ్రైవ్, డ్రోవ్, డ్రైవెన్, డ్రైవెన్ ఇది థర్డ్ ఫామ్. రిటర్న్. ఈ విధంగా మనకి థర్డ్ ఫామ్లో ఉన్నటువంటి ప్రతి వర్బ్ని కూడా మనం ఏమంటామంటే పాస్ట్ పార్టిసిపుల్ అని మనము పిలుస్తాము. నెక్స్ట్ వన్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్. The perfect participles form is like having plus verb 3. Having plus verb 3. For example, verb 3 అంటే ఏంటి ఇక్కడ చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్గా, పాస్ట్ పార్టిసిపుల్ అని చెప్పాం. సో హ్యావింగ్ ఈటెన్, ఓకే, హ్యావింగ్ డ్రంక్, హ్యావింగ్ డ్రైవెన్, హ్యావింగ్ రిటెన్. These are all the examples of perfect participle. I hope you understood the different forms of different participles and the examples. Now let's go to our exercise. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్దాము. Now we are going to learn how to combine two sentences using present participles. Actually there are three models to combine two sentences using present participles. అందులో మోడల్ 1 చూద్దాం. See the two sentences here. First example is I saw my brother, I was happy. What is the procedure to combine these two sentences using present participles? Present participle అంటే మీకు చెప్పాను కదా ఎలా ఉంటుంది, బేస్ ఫామ్ ప్లస్ ఇంగ్, దట్ ఈస్ కాల్డ్ ప్రజెంట్ పార్టిసిపుల్. దాన్ని మాత్రం మర్చిపోవద్దు. మోడల్ 1లో ఏముంటుందంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఇనీషియల్ స్టేట్మెంట్ అండ్ ద నెక్స్ట్ స్టేట్మెంట్, అంటే కాజ్ అండ్ రిజల్ట్ అంటాం అనమాట. ఐ సా మై మదర్, దిస్ ఈజ్ ద కాజ్, రిజల్ట్ ఏంటి, ఐ వాజ్ హ్యాపీ. దాన్ని ఇనీషియల్ స్టేట్మెంట్ అని కూడా అంటాము. నేను నా మదర్ని చూశాను, సో ఐ వాజ్ హ్యాపీ. ఓకేనా? ఇక్కడ చూస్తే two subjects in the two sentences are equal. Okay, both subjects are equal. So
before we combine these two sentences, first delete the subject in the initial statement. Statement లో ఉన్నటువంటి ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది కదా, దాన్ని డిలీట్ చేయాలి. నెక్స్ట్ అబ్జర్వ్ ద వర్బ్ సా, SAW సా. రైట్ ద ప్రజెంట్ పార్టిసిపుల్ ఆఫ్ దట్ పర్టికులర్ వర్బ్ సా. సా యొక్క ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ రాయాలి. ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే ఎలా ఉంటుందని చెప్పాను, బేస్ ఫామ్ ప్లస్ ఇంగ్ అని చెప్పాను కదా. సీ, సా, సీన్. దీస్ ఆర్ ద త్రీ ఫార్మ్స్ ఆఫ్ సీ. సీ, సా, సీన్. సో బేస్ ఫామ్ ఈజ్ సీ ప్లస్ ఇంగ్, సీయింగ్. సో ఆన్సర్ సీయింగ్ మై మదర్ కమా ఐ వాజ్ హ్యాపీ. ఇక్కడ చూడండి, బిగినింగ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని డిలీట్ చేయాలి. సో ఆన్సర్ విల్ బి సీయింగ్ మై మదర్ ఐ వాజ్ హ్యాపీ. దిస్ ఈజ్ ద ఆన్సర్. చూడండి, వెరీ సింపుల్గా ఉంది ఆన్సర్. ఆన్సర్ ఏంటంటే సా ఉంది కదా, దాని తాలూకా ప్రజెంట్ పార్టిసిపుల్ ఫాము సీయింగ్ మై మదర్ కామా ఐ వాజ్ హ్యాపీ. నువ్వు ఫస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని నువ్వు డిలీట్ చేస్తావు, ఎందుకంటే రెండు సబ్జెక్టులు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సింగిల్ సెంటెన్స్లో ఒకే సబ్జెక్ట్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నౌ హీ ఫౌండ్ ద క్రిమినల్, హీ రిపోర్ట్ టు ద పోలీస్. Here also two subjects are equal, he. So you have to delete the subject in the first sentence. Now write the present participle of found. Find, found, found. So find plus ing, finding. Finding the criminal, he reported to the police. Okay. So the answer is finding the criminal, he reported to the police. Okay na, అర్థమైంది కదా. ఇక్కడ ఫౌండ్ తాలూకు ప్రజెంట్ పార్టిసిపల్ ఏంటి అంటే ఫైండింగ్. ఓకే, ఫైండింగ్ ద క్రిమినల్, హీ రిపోర్టెడ్ టు ద పోలీస్. టూ సబ్జెక్ట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఒక సబ్జెక్ట్ని ఇది డిలీట్ చేస్తే సరిపోతుంది. నౌ కమ్ టు, లెట్స్ గో టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ద థీఫ్ సా ద పోలీస్ మ్యాన్, హీ ర్యాన్ అవే. ద థీఫ్ సా ద పోలీస్ మ్యాన్, హీ ర్యాన్ అవే. కాజ్ ఈజ్ ద థీఫ్ సా ద పోలీస్ మ్యాన్, రిజల్ట్ ఈజ్ హీ ర్యాన్ అవే. థీఫ్ ఏమో పోలీస్ని చూశాడు, అది కాజ్ అవుతుంది. రిజల్ట్ ఏమో హీ ర్యాన్ అవే అవుతుంది. సో ఇనీషియల్ స్టేట్మెంట్ ఈస్ ద థీఫ్ సా ద పోలీస్ మ్యాన్. హియర్ సబ్జెక్ట్స్ ఆర్ ఈక్వల్, ద థీఫ్, హీ. ఈ రెండు కూడా ఒకే వర్డ్ని చూపిస్తున్నాయి, అదేంటది థీఫ్. సో మనము బిగినింగ్లో సబ్జెక్ట్ రాయము, సా, SAW సా. వాట్స్ ద present participle form of sa, seeing. So seeing the policeman, he ran away. He ran away. Actually he ran away రాయకుండా నువ్వు ఇక్కడ ఏం రాస్తావంటే ద థీఫ్ ran away రాయాలి. ఎందుకంటే ఆన్సర్లో ఎక్కడ థీఫ్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి బిగినింగ్లో నౌన్ ఇచ్చి సెకండ్ సెంటెన్స్లో ప్రొనౌన్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఆ నౌన్ని ఇక్కడ రీప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా. ఇక్కడ హీ ran away అని రాయొద్దు, ద థీఫ్ ran away అని రాయాలి. ఓకేనా. Seeing the policeman, the thief ran away. Come to the next one. I received no reply, I called him on phone. Cause ఏంటి, I received no reply, నాకు ఏ రిప్లై రాలేదు. So I called him on phone. So here I both are equal. So delete I in the beginning sentence. Now write the present participle form of received, receiving. So answer is receiving no reply, I called him on phone. Okay, receiving no reply, I called him on phone. Now next go to the next sentence. She read a novel, she fell into sleep. She read a novel. This is initial statement. The next statement is she fell into sleep. This is called cause, this is called result. She read a novel. Here also two subjects in two sentences are equal, she and she. So you have to delete this subject in the beginning sentence. Now write the present participle form of read, reading. Reading a novel, she fell into sleep. This is the answer. Okay. Next one. Raju stepped on the snake, he was bitten by it. Here Raju, he, both are equal. ఓకే, అంతకుముందు చెప్పినట్టే నువ్వు ఆన్సర్లో మాత్రం డెఫినెట్గా రాజు అని మాత్రమే మెన్షన్ చేయాలి, డోంట్ రైట్ హీ. స్టెప్పింగ్ ఆన్ ద స్నేక్, హీ వాజ్ బిటెన్ బై ఇట్. ద ప్రెజెంట్ పార్టిసిపుల్ ఆఫ్ స్టెప్డ్ ఈజ్ స్టెప్పింగ్. సో ఆన్సర్ ఈజ్ స్టెప్పింగ్ ఆన్ ద స్నేక్, హీ వాజ్ బిటెన్ బై ఇట్. అర్థమైంది కదా. లెట్స్ గో టు ద మోడల్ 2.
What is the speciality of model 2? Here in the model 2 there is no action verb in the beginning sentence. Beginning sentence లో యాక్షన్ వెబ్ ఉండదు, ఇక్కడ బీ ఫామ్ వెబ్ ఉంటుంది. was, were, is, am, are వీటిలో ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అలా ఉండేటప్పుడు దాని తాలూకు ప్రజెంట్ పార్టిసిపుల్ ఎలా రాయాలి అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ he both are equal కదా, సో you have to delete he in the first sentence. Now write the present participle form of was. Present participle form of was is being. ఇది మాత్రం మర్చిపోవద్దు. being ill, he closed the shop early. That is the answer. అర్థమైంది కదా. Now my father was hungry, he ate 2 apples. Here we are talking about my father. He అంటే ఎవరు ఇక్కడ? my father. So cut the subject in the beginning sentence. Write the present participle form of was. Present participle form of was being. Were కి కూడా being, is కి కూడా being గుర్తుపెట్టుకోండి. being hungry, he ate 2 apples. Who does he refer to? my father. So being hungry, my father ate 2 apples. గుర్తుపెట్టుకోండి, బిగినింగ్ లో నౌన్ నుండి సెకండ్ సెంటెన్స్ లో ప్రొనౌన్ ఉండేటప్పుడు you have to produce the noun form here. So he ate 2 apples అని రాయకూడదు, my father ate 2 apples అని రాయాల్సి ఉంటుంది. Let's see some more sentences of model 2. I was tired, I sat under a tree to take rest. Here in the first sentence the verb is was. Subjects are same, I. So cut the subject I in the beginning sentence. So write the present participle form of was being. So being tired, I sat under a tree to take rest. Okay. Now the students were very hungry, they bought some fruits. Here the subject is the students, they. ఇక్కడ they అన్న కూడా the students అవుతారు. So cut the subject in the beginning sentence. Write the present participle of were being. Being very hungry, they bought some fruits. ఇక్కడ they అంటే ఎవరు? the students. So the answer is being very hungry, the students bought some fruits. ఇక్కడ స్టూడెంట్స్ అని రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, Madhuri is ill, she has gone to doctor. Here the first sentence shows the cause, the second sentence shows the result. Here subject is Madhuri, both are equal, so cut the subject. Write the present participle form of is being. So answer is being ill, Madhuri has gone to doctor. Next one, he was busy with his work, he couldn't go out. Here subjects are equal, he was. The present participle form of was is being. So being busy with his work, he couldn't go out. This is the answer. Being busy with his work, he couldn't go out. Let's come to the model 3. మోడల్ 3లో ఏంటంటే ఇంతవరకు మనం 2 సబ్జెక్ట్స్ 2 సెంటెన్సెస్లో ఈక్వల్గా ఉండేవి. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనమాట. ద బాయ్, ద పోలీస్. 2 sentences have different subjects. The boy caught the thief, the police arrested him. సో వెరీ ఈజీ అనమాట. ఇక్కడ ఏంటంటే ఎటువంటి సబ్జెక్ట్ని మనం డిలీట్ చేయము. ఇక్కడ కాట్ అని ఉంది కదా, దాని తాలూకు ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ రాసిడమే. క్యాచ్, caught. So catching, that is the present participle form of caught. So answer is the boy catching the thief, the police arrested him. Very simple. Next one, the hunter shot the tiger wounded. Here also the subjects are different. Here the verb is shot. Shoot, shot. Okay, దాని తర్వాత present participle ఏంటంటే shooting. So the hunter shooting the tiger wounded. See the next example in model 3. The teacher shouted, the students were silent. Here cause is the teacher shouted, result is the students were silent. Teacher and students both are different subjects.
The present participle form of shouted is shouting, shout, shouted, shouted. So the teacher shouting, the students were silent. Come to the next example. He took a stick, he beat the dog. ఇక్కడ చూస్తే మనము మళ్ళీ మోడల్ 1కి వెళ్ళాము. ఒకసారి రీకాల్ చేయడానికి అని చెప్పేసి లాస్ట్లో ఈ సెంటెన్స్ ఇచ్చాను. దిస్ బిలాంగ్స్ టు మోడల్ 1. సో హియర్ బోత్ సబ్జెక్ట్స్ ఆర్ ఈక్వల్. డిలీట్ ద బిగినింగ్ సబ్జెక్ట్ and write the present participle form of took. Taking a stick, he beat the dog. That's all.